అందరూ ఊహించినట్టుగానే కవిత బీఆర్ఎస్ నుంచి బయటపడ్డ తర్వాత పార్టీకి అడుగులేస్తారని చెప్పారు. దాదాపుగా అన్ని కంప్లీట్ అయిపోయాయి, అన్నిటికీ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సభ జరుగుతున్నటువంటి ప్లేస్లో ఉన్నాం. రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ నుంచి పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేయనున్నారు. జాగృతి ప్రెసిడెంట్ కేసీఆర్ కూతురు కవిత ఇక్కడ నుంచి కాస్త ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియాలో తెలంగాణలో పార్టీ పెట్టి సర్వైవ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియాలో ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్, మరొకవైపు బీజేపీ హోరాహోరీ నడుస్తూ ఉంది రాజకీయ పార్టీల మధ్య. ప్రజలు ఎవరిని ఎంచుకోవాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్న నేపథ్యంలో అసలు ఒరిజినల్ తెలంగాణ పార్టీ నాదే, తెలంగాణ కోసమే వస్తున్నాను, మిగతా అంశాలు నాకు సంబంధం లేదు, తెలంగాణ ప్రజల అంశాలే మా ఎజెండా, మా పార్టీ జెండా అనేటువంటి రీతితో కవిత వస్తూ ఉన్నారు. ఏర్పాట్లు మనం చూడొచ్చు. ఇది స్టేజ్. రేపు కవిత అనౌన్స్మెంట్ చేయబోయేటువంటి తన కొత్త పార్టీకి సంబంధించినటువంటి స్టేజ్. దాదాపు 250 మందికి పైగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. అతిపెద్ద స్టేజ్ ఇది. ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇంతమందితో స్టేజ్ పైన ఇన్ని చైర్లతో స్టేజ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉండదు. 50, 60, లాస్ట్ 100. ఇంతకుముందుకు ఎంత పెద్ద పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కానీ ఫస్ట్ టైం పార్టీ ఓపెనింగ్ తోటే ఇంతమందికి సభలో వాళ్ళందరికీ ఆశీనులయ్యేలా చైర్లు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. స్టేజ్ పైన తెలంగాణ తల్లి విగ్రహము, అమరవీరుల స్తూపము, ప్రొఫెసర్ జయశంకర్ సార్కి సంబంధించినటువంటి విగ్రహము, దాంతోపాటు తెలంగాణ పండుగలకు సంబంధించినటువంటి తెలంగాణ అంటే బతుకమ్మ కావచ్చు, తర్వాత బోనాలు కావచ్చు, ఇట్లా పండుగలను ప్రతిబింబించేలా రేపంతా కూడా కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడి స్క్రీన్స్, వాటికి సంబంధించినటువంటిది అందరికి కూర్చోవడానికి దాదాపు 10,000 మంది ఆశీనులయ్యేలా చైర్లు, బయట ఎల్ఈడి స్క్రీన్లు, పార్కింగు పెద్ద ఎత్తున ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. జాగృతికి సంబంధించినటువంటి యూత్ ప్రెసిడెంట్ శివారెడ్డి ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఇది మొత్తం మా దగ్గర ఉండి ఏర్పాట్లు చూస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఇక్కడ సభ ఏర్పాటు చేస్తారని చెప్పినప్పటి నుంచి. శివారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. శివారెడ్డి గారు, ఏంది ఏర్పాట్లు? ఎంత చూస్తుంటేనే 250 పైన చైర్లు అంటారు. రేపు ఎంతమంది వస్తారు? యాక్చువల్గా ఎంతమందితో సభ ఆర్గనైజ్, ఎన్ని గంటలకు? రేపు ఉదయం పొద్దున్నే 10 గంటలకు, అంటే మా కల్వకుంట్ల కవిత గారు మా అధ్యక్షురాలు బాగా సెంటిమెంటల్గా నమ్ముతారు, దేవుళ్ళని బాగా గొప్పగా నమ్ముతారు కాబట్టి ముహూర్తం 10 గంటలకు పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా కానీ 10 గంటల ముహూర్తానికి రేపు పొద్దున పార్టీ ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది, పార్టీ పేరు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా 45,000 మందికి ఏర్పాట్లు ఇక్కడ పెట్టడం జరిగింది. 45,000 మంది అంటే ఈ హాల్ చిన్నదిగా 45,000 మంది ఎడబడతారు అనుకోవచ్చు. ఇక్కడ 10 నుంచి 12,000 మందిని ఇక్కడ చేర్చేస్తున్నాము. తర్వాత బయట ఒక 2,000, తర్వాత మొత్తం ఇక 18 ఎకరాలు ఉన్నటువంటి హాల్లో ఓన్లీ జనాలు మాత్రమే. ఇక్కడ మిగతా పార్టీలు అనుకుంటున్నవచ్చు ఈ పెద్ద హాల్లో ఎంతమంది ఎడబడతారు ఇంతగానం అని పార్కింగ్ సపరేట్గా అక్కడ ముందు ఒక 25 ఎకరాలు, ఇటుపక్క 5 ఎకరాలు, ఇటుపక్క ఒక 3 ఎకరాలు, ఇంక పక్క ఇంకో 3 ఎకరాలు, అట్లా దాదాపు ఒక 40 ఎకరాల పార్కింగ్ని వేరే వాళ్ళ దగ్గర లీజ్కి తీసుకున్నాము. ఓన్లీ అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఓన్లీ హాల్ లోపలికి మా అధ్యక్షురాలు కవిత గారు కారు మాత్రం ఒకటే వస్తుంది. వచ్చి అక్కడి నుంచి తెలంగాణ ఉన్నట్టు కల్చరల్ యాక్టివిటీస్తో ఆ నుంచి నడుచుకుంటూ వచ్చి డైరెక్ట్గా 10 గంటలకి ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి 40,000 మంది మరి బయట అన్ని కూలర్లు, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా తెలంగాణ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఫుడ్ ఏర్పాట్లు అన్నీ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా వచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా బ్రహ్మాండంగా అన్ని సౌలతులు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. ఇప్పటికీ ఎజెండా అన్నారు తెలంగాణకి సంబంధించి సర్వోదయ తెలంగాణ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు పదే పదే కవిత ప్రెస్ మీట్లలో, సమావేశాలలో కొందరిని కలిసినప్పుడు. ఏంది సర్వోదయ తెలంగాణ ఎజెండా? ఏముండబోతా ఉంది? ఏం చెప్పదలుచుకున్నారు దాని ద్వారా? సర్వోదయ తెలంగాణ అంటే సర్వం తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు మొత్తము, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఓసీలు కావచ్చు, అన్ని ప్రాంత వాసులు అందరూ సరిసమానంగా ఈక్వల్గా అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో సర్వోదయ తెలంగాణ ఒక కాన్సెప్ట్ పెట్టి ఆ పార్టీ ముఖ్య ఎజెండాగా ముందుకు సాగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే పెట్టబోయే పార్టీ ఆషామాషగా వాళ్ళు పెట్టినట్టుగా తూతు మంత్రంగా పెట్టేటువంటి పార్టీ కాదు. ఆల్రెడీ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ చర్చ వెళ్ళిపోయింది. కవితమ్మ తెలంగాణ ఆడబిడ్డ, సొంత తల్లిని తండ్రిని అందరినీ పక్కకు పెట్టేది తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం, అందరి కోసం న్యాయం చేయాలి, సర్వం న్యాయం చేయాలని ఒక ఆలోచనతో కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి ఈరోజు తెలంగాణ పార్టీ పెట్టబోతుంది. ఎవరి కోసం? తెలంగాణ సబ్బండ వర్గాలు న్యాయం చేయాలనే ఆలోచనతో. కాబట్టి
ముఖ్యంగా యువతకు 60% పై చిలుకు అంటే వేరే పార్టీలను చూసినట్టయితే అందరికి యువతని ఎలక్షన్లు రాగానే తీరా వాడుకొని ఎవరికి కూడా దాదాపు నాకు తెలిసి ఎవరో 100 మందిలో ఒకరికి తీసుకొచ్చి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా దాదాపు కొత్త జనరేషన్ న్యూ బ్లడ్ యంగ్ బ్లడ్ రాజకీయాలకు ఖచ్చితంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కొత్తగా తీసుకొని మంచి లీడర్షిప్ తయారు చేయాలన్న ఒక ఆలోచనతో కవిత గారు 60% పై చిలుకు యువతకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మహిళలకు కూడా 33% అవకాశం ఇవ్వ అంటే వేరే పార్టీలలోకి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఓడిపోయిన తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు రుద్దకుండా కొత్త జనరేషన్ తీసుకుని తెలంగాణలో ఇప్పుడు కొత్త జనరేషన్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులను తీసుకొస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే కొత్త జనరేషన్ తీసుకురావడం ఒక కొత్త ఆలోచనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వస్తే సీనియర్లు కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి మాజీ తాజా పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు టచ్లో ఉన్నారు, వస్తుండొచ్చు. కానీ వాళ్ళు సలహా సూచన కోసం మాత్రమే 10-20% మాత్రమే ఉంటారు. మిగతా అంతా కూడా కొత్త జనరేషన్ కొత్త ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధమైన వ్యక్తులు మాత్రం తీసుకోబోతున్నాయి పార్టీలో. రేపు స్టేజ్ పైన ఎవరెవరు ఉంటారు? ఇన్ని చైర్లు వేసిరు, ఎవరికి ప్రాధాన్యత? ఎవరైనా స్పెషల్ చీఫ్ గెస్ట్లు ఎవరైనా ఉన్నారా? ఎవరెవరు ఉంటారు? ముఖ్యంగా జాగృతికి సంబంధించినటువంటి ఎప్పటి నుంచో పాత సభ్యులు 18-19 ఏళ్ళ ఉన్నటువంటి ఆ సభ్యులు ఉంటారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఉంటారో వాళ్ళందరూ ఉంటారు, జాగృతి నాయకులు. ఇంకొకటి ఉద్యమకారులు, ముఖ్యంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన ఉద్యమకారులకు ప్రత్యేక గౌరవించుకోబోతున్నాం. రేపు వాళ్ళకు కూడా మంచి స్థానం కల్పించబోతున్నాం రేపు ఈ స్టేజ్ పైన. అట్లా 250 చైర్లు మాత్రం ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా అదనంగా ఇంకొక 100 చైర్లు పక్కకు పెట్టినాం. అప్పుడు అవసరాన్ని బట్టి ఇంకొక 100 చైర్లు కూడా వేసుకుంటాము. ఎవరు వచ్చినా కానీ అందరినీ గౌరవించుకొని అందరినీ మేము స్టేజ్ పైన పిలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళని కూడా తీసుకొని పార్టీలో మంచి స్థానం ఇవ్వబోతాం. శివారెడ్డి గారు, ఇప్పుడు అంత ఈజీ కాదు తెలంగాణలో పార్టీ వచ్చి నిలదొక్కుని వాళ్ళు సర్వైవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అంత ఈజీ కాకపోయి ఉండొచ్చు జనరల్గా. ఎందుకంటే ఒక మహిళ పార్టీ పెడుతుంది మొదటిసారి తెలంగాణలో. మహిళలు పార్టీ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు పెద్దగా చర్చ జరగలేదు. కవిత కేసీఆర్ కూతురు అయినప్పటికీ కూడా ఒక మహిళ బయటకు వచ్చి పార్టీ పెడతా ఉంది. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ను ఢీకనటువంటి శక్తి ఉందా? ఎందుకంటే మీరందరూ కొత్త వాళ్ళు, మీరందరూ డబ్బులు పెట్టుకోవాలి, తిరగాలి, జేబులో ₹1 ఉంటే కానీ బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఏమంటారంటే ఇంతసేపు డబ్బులు ఉంటేనే రాజకీయం చేయాలనే కాన్సెప్ట్ విముక్తి వాళ్ళు కావాలనే ఆలోచనతో కవితక్క గారు ఉన్నారు. డబ్బులుంటే రాజకీయం చేయాలనే ఆలోచన కల్పించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇంతకుముందు 10-12 సంవత్సరాల కింద చూస్తే రాజకీయ నాయకునికి అంత డబ్బు ఖర్చు అవసరం ఉండకపోతుండే. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అడ్డగోలు ఎమ్మెల్యేకు 50 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలన్న విధంగా ఈ పార్టీ తయారు చేసింది. కాబట్టి అట్లా పైసలతో రాజకీయం చేస్తామనే ఆలోచన పక్కకు పెట్టి పని చేసే వ్యక్తి ఉంటే ప్రజలు ఎన్నుకుంటారనే ఆలోచన తీసుకురావాలనే ఒక సంకల్పంతోనే పైసలను పక్కకు పెట్టి పని చేసే వ్యక్తులను తీసుకోవాలనే ఆలోచనతో అక్కగారు రాబోతున్నారు. మా అందరికీ అవసరమైతే అక్కగారు అండగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. మా అక్కగారు బ్రహ్మాండంగా ఎట్టి పరిస్థితుల్లో మా అందరిని కాపాడుకోవడానికి తను ఉన్నారు. రాబోయే రోజుల్లో మంచి బ్రహ్మాండంగా యువతకు. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే జాగృతి నాయకులు కొత్త నాయకులు ఏం కాదు, ఎవరు కూడా జాగృతి పార్టీ కొత్తగా ఉండొచ్చు. జాగృతి సంస్థ గత 19 సంవత్సరాలు నడిపిస్తున్నటువంటి పార్టీ రాజకీయ నాయకులకు ఏమాత్రం తక్కువ లేకుండా వాళ్ళకు బరాబర్ ఢీగొట్టే విధంగా మంచి ధైర్యం ఉన్న వ్యక్తులే జాగృతులు ఉన్నోళ్ళు ఉండరు. ఇప్పుడు చూసినట్టయితే మరి ప్రతిపక్ష పార్టీ చేస్తుంది ఏంది? ప్రతిపక్ష పార్టీ ఓకే రైట్, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీ టార్గెట్ ఎవరు? బీఆర్ఎస్ఆ, అధికార పార్టీ కాంగ్రెసా? ఎందుకంటే మొన్నటిదాకా కవిత బయటకు వచ్చింది బీఆర్ఎస్ నుంచి. ఆమె టార్గెట్, ఆమె విమర్శలన్నీ కూడా బీఆర్ఎస్ ఉద్దేశించి, ముఖ్యంగా అందులో హరీష్ రావు, కేటీఆర్, నిన్న సొంత తండ్రి కేసీఆర్ని కూడా విమర్శించారు కవిత. మా టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం చేసినటువంటి వాళ్ళ మీద మా టార్గెట్. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎవడైనా కానీ ఎట్టి పరిస్థితులు ఇచ్చిపెట్టే ప్రసక్తి ఉండదు. మేము ప్రజలకు ఏం కావాలి, మంచిగా ఎక్కడ మంచి జరగాలి, ఎక్కడ అన్యాయం అయిపోతున్నారు, ప్రజల వైపు ఎక్కడ ఉండాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాము. అందులో భాగంగా ఎవరైనా మాకు అడ్డొస్తే మాత్రం ఎవరు ఏ పార్టీ అయినా కానీ ఖచ్చితంగా బరాబర్ వాళ్ళని టార్గెట్ చేస్తాము, నిలదీస్తాము. అది ఇప్పుడు జాగృతి సంస్థగా ఉన్నాం కాబట్టి కొంచెం ఓపికగా ఉన్నాము. రేపు ఇవాళ వరకు ఒక లెక్క ఉంది. రేపు పార్టీగా అవతరించిన తర్వాత మాత్రం బ్రహ్మాండంగా ఇంకా పెద్ద ఎత్తున గట్టిగానే బలంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే, పార్టీ 10 గంటలకు అనౌన్స్మెంట్కి సంబంధించి ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఎక్కడ నుంచి అనౌన్స్మెంట్? ఈ యొక్క హాలు 10 గంటలకు అక్కగారు వచ్చిన తర్వాత అక్కడ విగ్రహాలని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తర్వాత అమరవీరుల స్తూపాన్ని, శివశంకర్ సార్ని ముగ్గురిని నివాళులర్పించిన తర్వాత ఈ స్టేజ్ అయితే ఏందో 60 ఫీట్లు ఇట్లా ఉంది, 120 ఫీట్లు ఇట్లా ఎడల్పు ఉంది. 60 బై 120, ఇది ఒక 100 ఫీట్లు
మా అధ్యక్షురాలు ఇక్కడ వచ్చినటువంటి 10-15 వేల మందికి జనాలకు కనపడాలి అంటే ఎక్కడి నుంచో ఊరు నుంచి నలుమూల నుంచి తెలంగాణ నలుమూల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు మా అధ్యక్షురాలు ముఖం చూడాలి, లైవ్గా చూడాలని ఎంతో మంది సంబరపడే వ్యక్తులు ఉన్నారు కాబట్టి అక్కగారి ముఖం అందరు కనపడే విధంగా ఈ ర్యాంప్ వేయడం జరిగింది. ఈ ర్యాంప్ 100 ఫీట్లు ఉంది. అక్కడ వరకు వెళ్తే అందరికీ కొంచెం సులువుగా ఈజీగా చూడడానికి ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ర్యాంప్ వేసినాం. దాని తర్వాత స్క్రీన్లు కూడా ఒక 7-8 పెద్ద పెద్ద స్క్రీన్లు 20 ఫీట్ల స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. ఆ స్క్రీన్లతో పాటు ఎప్పుడైతే కవిత గారు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారో ఫ్లాగ్ అనౌన్స్మెంట్ చేయగానే పేరు అనౌన్స్ చేయగానే ఇక్కడ నుంచి 2 అక్కడ ఇక్కడ హాల్ నుంచి పెద్ద పెద్ద జెండాలు కిందికి వచ్చి అక్కడ పూర్తిగా అందరు కనపడతట్టుగా పేరు జెండా కలర్తో సహా క్లియర్గా కనపడుతుంది. అందరికీ అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా మేము నెల రోజుల నుంచి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. ఒక వారం రోజులైతే నేను ఇక్కడనే ఉండి మా యూత్ టీం అందరం కూడా పర్యవేక్షణ ఉండి ప్రతి ఇంచు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క పెట్టినటువంటి కొత్త హాలు ఈ హాలుకి అన్నీ కూడా మేమే సవలతులని కల్పించి బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు తొందరగా అయ్యేలాగా మేము సహకరించి మా పార్టీ కోసం హాల్ పెట్టిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఇంత పెద్ద నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఇంత పెద్ద హాల్ ఎక్కడ సౌత్ ఏషియాలో ఇంత పెద్ద హాల్ ఎక్కడ లేదు. ఇది పెద్ద హాల్, ది బిగ్గెస్ట్ హాల్. అందుకే ఇది ఎంచుకున్నాం. ఎందుకు ఎంచుకున్నాం? గ్రౌండ్ ఎంచుకోవచ్చు. అది పొద్దున్నే ఉదయం 10 గంటలకు మా కార్యకర్తలతో పెట్టుకుంటాం అన్నటువంటి మీటింగ్ ఇది. అంటే బయట నుంచి జనాలు మా కార్యకర్తలు 30-35 వేల మంది అనుకున్నాం, కానీ అది 50 వేలకు చేరేలాగా ఉంది. మరి అందరు కూడా ఎండలు బాగున్నాయి కాబట్టి కొంచెం ఏసీలు ఉంటే బాగుంటుంది, బ్రహ్మాండంగా మేము మంచి ఉండవచ్చు అందరూ అని చెప్పి ఏసీ హాల్ పెట్టడం జరిగింది. ఈ ఏసీ హాల్ పెట్టినాక కూడా బయట కూడా అందరికీ కూలర్స్ కూడా అంటే ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మహిళా నాయకురాలు ఉన్నారు జాగృతికి సంబంధించి. బయట పసుపు జెండాలు, కొంచెం పసుపుకు సంబంధించిన ఫ్లెక్సీలు, దాంట్లో కవిత ఫోటో కనిపిస్తూ ఉంది. ఎందుకు పసుపు కలర్ జెండాలో ఏమన్నా పసుపు కలర్ జెండాలో ఉందా? ఇన్ని రోజులు ఓపిక పట్టిరు పార్టీ పెడతామని గత కొన్ని నెలలుగా అక్కడ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొన్ని గంటలు మాత్రమే ఓపిక పడితే మీరు బహిరంగంగా మీరే చెప్పుకోవచ్చు. అంటే జనరల్గా పసుపు కూడా శుభ సూచకమే కదా. ఆ సెంటిమెంట్ కవితకు జరిగే సెంటిమెంట్ ఎక్కువ కదా, ముహూర్తాలు తర్వాత సమయం ఇట్లాంటికి సంబంధించినటువంటి పూజలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి కానీ సాంస్కృతిక కార్యక్రమాల నుంచి కూడా మొట్టమొదటిగా మనము ఖచ్చితంగా పూజించేది కుంకుమ పసుపును ఎక్కువగా మేము ఆతిథ్యంగా గౌరమ్మగా మేము పూజిస్తాము. కాబట్టి పసుపును కుంకుమను మనం ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా శుభసూచకంగానే పరిగణిస్తారు. కాబట్టి అంటే కలర్ని బట్టి మనము పార్టీ జెండానైతే మనము చెప్పలేము కదా. శుభసూచకంగా ఖచ్చితంగా కవితక్క గారికి సెంటిమెంట్ ఎక్కువ అని మీరు అన్నట్టు సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా పసుపును మేము పూజించడంలో, కొలవడంలో, ఫ్లెక్సీలలో చూయించుకోవడంలో ఏమాత్రం తప్పేం లేదని నేను చెప్తాను. స్పెషల్ అపియరెన్స్ రేపే ఇవ్వండి. మీరు అన్ని ముందే చెప్తే మేము ఎందుకు చెప్పాలి? రేపు సర్ప్రైజ్ ఏముంటుంది, స్పెషల్ ఏముంటుంది? పార్టీని తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎంతసేపు ఉన్నా అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక మహిళగా ఆమె పడ్డ అవమానాలు కావచ్చు, ఆమె పడ్డ వేదనలు కావచ్చు, అన్నిటిని కూడా ఇది కాదు కావాల్సింది తెలంగాణ ప్రజలు భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది, సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదనే దిశలో ఈరోజు ఆమె ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆమె ఏ పని చేసినా కూడా మా ఆడబిడ్డల మద్దతు ఆమెకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా ఆమె పెట్టబోయే పార్టీ మాత్రం ప్రతి ఒక్కరు తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రేపటికి సంబంధించి పార్టీ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచే కవిత ఇంతకంటే ముందుగానే ఎగ్జాక్ట్లీ ఉదయం 7 o'clock తెలంగాణ అమరవీరుల స్తూపానికి సంబంధించిన నివాళులు అర్పించిన తర్వాత నేరుగా ర్యాలీ ద్వారా ఇక్కడికి మేడ్చల్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఎగ్జాక్ట్లీ టైం, ముహూర్త టైం 10 గంటల సమయానికి ఇక్కడికి రీచ్ అవుతారు కవిత. ముహూర్త సమయానికే అనౌన్స్మెంట్ చేయనున్నారు. పార్టీకి సంబంధించినటువంటి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు రామిరెడ్డి వెంకటరెడ్డి. చెప్పండి సార్. చూస్తున్నారు కదా ఎలా ఉంది, పండుగ వాతావరణం ఉంది ఇక్కడ. కవితక్క ప్రోగ్రామ్ పండుగ వాతావరణం ఉంది. రేపు చూడండి 35,000 నుంచి 40,000 వరకు ఇక్కడ ఎంతమంది ఉంటారు, బయట ఎంతమంది ఉంటారు. పండుగ వాతావరణం ఉంటుంది మునీరాబాద్ నుంచి మేడ్చల్ వరకు. పార్కింగ్ వసతి, ఫుడ్ వసతి అన్నీ చూశారు కదా ఎలా ఉందో. ఏంటి స్పెషల్ తెలంగాణ వంటకాలు అంటారు, ఏంటి స్పెషల్? 32 రకాల వంటకాలతోని ప్రజలకి మంచి భోజనం ఏర్పాటు చేసినాము. తెలంగాణ ప్రజలకి, అక్క అభిమానులకి అందరికీ మంచి భోజనాలు, 32 రకాల భోజనాలు ఏర్పాటు చేసినాం. వంటలు స్పెషల్గా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా చూద్దాం, బయట కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి చూద్దాం. రేపు తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి బతుకమ్మ, తర్వాత బోనాలు, తెలంగాణ కల్చరల్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు.
సో కవిత కాస్త సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారు. తండ్రిలాగానే కేసీఆర్ లాగా ముహూర్తం కానీ, సమయం కానీ, రోజు కానీ, తిథి నక్షత్రాలు. సో దాన్ని ఫాలో అవుతున్నారు కవిత. రేపు జాగృతి ప్రెసిడెంట్ ఇక్కడికి చేరుకున్నారు. రేపు తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావం ఈ మేడ్చల్ ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ సభ నుంచి ఇక్కడ నుంచి అనౌన్స్మెంట్ చేయనున్నారు. ఒక్కసారి చూద్దాం. రేపు మనకున్న సమాచారం ప్రకారం, ఆర్టీవీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం పసుపు కలర్లో జెండా ఉండనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మన ఇంటి పార్టీ, మన అస్తిత్వం, మన కవితక్క, మన తెలంగాణ ప్రజల గొంతుకగా వస్తున్న కొత్త రాజకీయ శక్తికి స్వాగతం అంటూ స్టేట్మెంట్ చేస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రేపంతా కూడా బతుకమ్మకు సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి. భారీగా పనులు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద తోరణాలు, చార్మినారు, తర్వాత వరంగల్కి సంబంధించినటువంటి కాకతీయుల తోరణాలు, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ భారీ ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా వేగంగా జరుగుతూ ఉంది. రేపు ఉదయం ఎగ్జాక్ట్లీ 10 గంటలకు సంబంధించినటువంటి సమయంలో ఈ ఏర్పాట్లు జరగనున్నాయి. ఏప్రిల్ 25 అంటే రేపు ఎగ్జాక్ట్లీ ఉదయం 10 గంటలకు అనౌన్స్మెంట్ చేయనున్నారు కవిత పార్టీకి సంబంధించి. ఆర్టీవీ 4 నెలల ముందే చెప్పింది కవిత పార్టీ పేరు ఏం పేరు ఉండనుంది అనేటువంటిది. మళ్ళీ ఈరోజు చెప్తా ఉన్నాం సభా ప్రాంగణం నుంచి, ఎక్కడ అనౌన్స్మెంట్ చేయకుండా తెలంగాణ ప్రజా జాగృతి పేరిట పార్టీ అనౌన్స్మెంట్ జరగబోతా ఉంది. ఇది ఆర్టీవీ క్రెడిబిలిటీ న్యూస్ విషయంలో. సో యాజ్ అ జర్నలిస్ట్గా మధు మల్కేడ్కర్ నేను కూడా గ్రౌండ్ రియాలిటీ ఏముందో అదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ స్పాట్ నుంచి చెప్తున్నా, ఎక్కడ అనౌన్స్మెంట్ చేయకుండా తెలంగాణ ప్రజా జాగృతి పేరిట పార్టీ అనౌన్స్మెంట్ చేయనున్నారు. పార్టీ కలర్, జెండా కలర్ వచ్చేసి ఎల్లో అంటే పసుపు, తర్వాత గ్రీన్ ఆకుపచ్చ కలర్, మధ్యలో తెలంగాణకి సంబంధించినటువంటి ఒక మ్యాప్తో బ్లూ కలర్లో తెలంగాణ మ్యాప్ ఉంటుంది. ఈ పసుపు, ఈ గ్రీన్ కలర్కి సంబంధించినటువంటి మధ్యలో కవిత లుక్ చేంజ్ చేశారు. తర్వాత ఆమె గతంలో ఫ్రీ హెయిర్ వదిలేసేవారు, ఇప్పుడు కొప్పు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక మహిళ తెలంగాణలో పార్టీ పెడుతున్నటువంటి రెండవ పార్టీగా ఇది చరిత్రకెక్కనుంది. గతంలో విజయశాంతి పార్టీ పెట్టారు, తెలంగాణ ప్రజా సమితి. తర్వాత ఇప్పుడు కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరిట ఆమె పార్టీ పెట్టనున్నారు. సో మహిళలు సక్సెస్ అయినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలో. కవిత పార్టీతో సక్సెస్ అవుతారా, ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రజలు నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. కవిత ముందు 3 ప్రధాన పార్టీలు, 2 జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, తర్వాత కేంద్రంలో బీజేపీ అధికార పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, సొంత తండ్రి అన్న బాగా ఉన్నటువంటి పార్టీ, వాటితో తలపడనున్నారు కవిత. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరిట కవిత ఫైట్ చేయబోతా ఉన్నారు. పార్టీ పెట్టిన మరుక్షణం నుంచి గ్రౌండ్లో వచ్చేటువంటి ఎన్నికల వరకు గ్రౌండ్లోనే ఉండాలనేటువంటిది కవిత డిసైడ్ అయ్యారు. కవిత ఈసారి మొత్తం 60% పైగా కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రేపు సభా ప్రాంగణం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు రేపు తెలంగాణ వంటకాలు ఉండనున్నాయి, అనౌన్స్మెంట్ జరగనుంది. సో ఇది గ్రౌండ్ రియాలిటీ నుంచి తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా ఆవిర్భవించబోతున్నటువంటి ఈ ప్రదేశం నుంచి జాగృతి చేయబోతా ఉంది. రేపు కవిత అనౌన్స్మెంట్ చేయబోతా ఉంది. నేను మీ మధు మల్కేడ్కర్, మేడ్చల్ నుంచి వీడియో జర్నలిస్ట్ విజయ్తో.